హలో గాయస్, ఇవాళైతే మేము గుత్తొంకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాము. సో ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక 4-5 ఎండుమిరపకాయలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కొబ్బరి వేసుకుని 1.5 స్పూన్ ధనియాలు వేసుకోవాలి. అవన్నీ వేయించుకొని పక్కన పెట్టుకుందాం. సో అది చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీలో వేసుకోవాలి. ఒక మసాలా ప్రిపేర్ అవ్విద్ది. సో మనం మిక్సీ వేసుకున్నాకైతే ఇలా అవుతుంది. సో దాంట్లో మనము పల్లీలు తీసుకొని వేయించి పొట్టు తీసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి. సాల్ట్ ఏమో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. సో తర్వాత కడాయి తీసుకొని ఆ కడాయిలో 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. మేమైతే ఇక్కడ శనగ నూనె వేసుకుంటున్నాము, అంటే కర్నూలు ఆయిల్. మనం నూనె వేడెక్కిన తర్వాత గుత్తొంకాయలని పైన వైపు 4లా కట్ చేసుకొని వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1 మినిట్ పాటు మనం మూత పెట్టేసుకోవాలి. ఒకసారి మూత తీసి కలుపుకోవాలి మొత్తాన్ని. మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మనం మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి ఈ గుత్తొంకాయని. తర్వాత మనము అందులోకి మనము ఒక 10 నుంచి 15 లోపల వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోవాలి. పొట్టు తీసుకున్న 10 నుంచి 15 లోపల వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. సో మనం ఇక్కడైతే మేము 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాము, పొట్టు తీసినవి. సో అవైతే మనం ఇందాక చేసుకునే మసాలాలో వేసుకున్నాము. 4 రెబ్బలు కరివేపాకు అయితే వేసుకుందాము. సో ఇక్కడ చెఫ్ వచ్చేసరికి మా పెద్దమ్మ అన్నమాట. ఇవన్నీ కలిపితే మనం మిక్సీ వేసుకోవాలి. సో ఇక్కడైతే కొంచెం ఉప్పు వేసాము, మాదైతే కొంచెం ఉప్పు సరిపోలేదని. వంకాయలు వేగిపోయిన తర్వాత అయితే మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో మాకైతే ఇలా వేగిపోయినాయి. సో ఇవన్నీ అయితే మనం ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఆయిల్ లేకుండా అయితే మనమైతే ఈ వంకాయలన్నీ తీసేసుకోవాలి. ఆయిల్ అంతే ఉంచుదాము. సో ఈ వంకాయలు అయితే కాసేపు ఆరనివ్వాలి, అన్నీ ఒక ప్లేట్లోకి వేసుకొని. సో ఈ వంకాయలు అయితే మనం కొంచెం సేపు ఆరనివ్వాలి. ఆరిపోయిన తర్వాత ఆ మసాలాని అయితే ఈ వంకాయలకు పుయ్యాలి. ఈ మసాలానే మనం ఇందులోకి పుయ్యాలి. సో మనకి ఇలా వస్తుంది మసాలా. సారీ ఫ్రెండ్స్, అది మన ఏదో చిన్నపిల్లలం కాబట్టి మనకేం తెలియదు, ఏదో వీడియో తీస్తున్నా అంతే. పక్కన నుంచి మా పెద్దమ్మ సైకిల్ చేస్తుంటే. సో మన ఇందాక వంకాయలకి ఆ మసాలా పుయ్యాలి అన్న కదా, అది పుయ్యాలి కాదంట, వంకాయల లోపల మసాలాని పెట్టాలంట. మనం ఏదో తెలియకుండా పుయ్యాలని పెట్టేసాం. ఇదిగోండి, ఇలా పెట్టాలి మనం వంకాయ లోపల మసాలాని. అలా ప్రతి వంకాయ తీసుకొని ప్రతి వంకాయలో అలా మసాలా పెట్టాలి బాగా. సో పూసుకున్నవి మనం పక్కన పెట్టేసుకుందాం. సో తర్వాత మనం ఈ వంకాయల్లోకి అయితే మొత్తం మసాలా పెట్టేసుకున్నాం కదా. సో తర్వాత మనం మిగిలిపోయిన మసాలా ఏం చేయాలి అన్నది అందరికీ డౌట్ వస్తుంది. మనం మిగిలిపోయిన మసాలాని వంకాయలు వేస్తాం కదా కడాయిలో. సో ఈ మసాలా కూడా దాంట్లో వంకాయలతో పాటే వేసేయాలి. వేసేసి ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి వంకాయలని, ఈ మసాలాని. సో ఇందాక మనమైతే అవి వేయించుకున్నాం కదా వంకాయలని. ఆ వేయించుకున్న నూనె మిగిలింది కదా ఇందాక, ఆ నూనెలో కొంచెం నూనె వేసుకొని నూనె వేడెక్కాక మనమైతే ఆనియన్స్ వేసుకోవాలి. సో తర్వాత మనం 2 రెబ్బలు కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలి. ఆనియన్స్ అయితే కొంచెం వేగేదాకా ఉంచుకోవాలి ఆనియన్స్ని. ఈ మిశ్రమాన్ని మనం కలుపుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ దీన్ని అయితే కలుపుకోవాలి. సో దీన్ని అయితే మనం మధ్యలో కలుపుతూ ఉండాలి.
సో కాసేపు ఉన్నాక ఆ ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత మనం ఈ వంకాయలను అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి మిగిలిపోయిన మసాలా ఉంటుంది కదా, ఆ ప్లేట్ మీద ఉన్న మసాలా, అలాగే మిగిలిపోయిన మసాలా వేసుకోవాలి. మిగిలిపోయిన మసాలాని కూడా వేసుకోవాలి. మొత్తం ఒకే దగ్గర కాకుండా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటా వేసుకోవాలి. సో ఈ మిశ్రమాన్ని మనమైతే కలుపుకోవాలి. లైట్గా మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయాక కలుపుకోవాలి. సో సన్నగా మనం కొత్తిమీరని అయితే కట్ చేసుకోవాలి దాంట్లో వేసుకోవడానికి. మనకి మిశ్రమం అయితే ఇలా ఉంటుంది. సో ఈ సన్నగా తరుక్కున్నాం కదా మనం ఈ కొత్తిమీరని, దాన్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవటమే. సన్నగా తరుక్కున్న కొత్తిమీర. తర్వాత మనమైతే కొత్తిమీర వేసుకోవాలి. దీన్నైతే మనం కలుపుకోవాలి. సో మన @Dora_me 216K ఛానల్